చిన్న ఉదాహరణ. There is a small example. మన దేశంలో ఉండినటువంటి ఇంద్రియముల్లో కన్ను ఒక చెట్టు పైన ఉన్న పండును చూచింది. When our eye sees a fruit on the tree, కన్ను చూచిన తక్షణమే ఆ ఫలము మన కడుపుకు చేరటం లేదు. as soon as we see it, it does not reach our stomach. తక్షణమే మనసు ఆజ్ఞ వేస్తుంది. Immediately the intention is given by the mind. అప్పుడు కాళ్ళు కదులుతాయి. Then the feet take the steps. చెట్టు దగ్గరికి పోయేటప్పటికి నడుము వంగుతుంది. As soon as we reach near the tree, we go with the hand comes out. నడుము వంగిన తర్వాత చెయ్యి రాయి తీసుకుంటుంది. As it goes down and takes the stone. రాయి తీసుకుంటానే భుజం ఆ పండుకు విసురుతుంది. Then the shoulder throws the stone. అప్పుడు పండు కింద రాలుతుంది. Then the fruit falls down. రాలిన పండును వేళ్లతో అందుకుంటుంది. Then the fallen fruit is picked up. అందుకున్నటువంటి ఫలమును నోటికి అందిస్తుంది. Then it is put to the lips. నోటి అందున్నటువంటి పండు దానిని చక్కగా నమిలి జఠరాగ్నికి చేరుస్తున్నాయి. Then the essence of the fruit reaches the body. చెట్టు పైన ఉన్నటువంటి పండు పొట్టలో చేరాలంటే ఎన్ని అంగములు ఎన్ని రకమైనటువంటి యొక్క సహనభావంతో పనిచేశాయి. For the fruit to reach the inner body, how many organs have to work together? ఈ పండు మన ఉదరంలోకి చేరాలనుకుంటే ఏ అంగము ప్రధానమైనటువంటి కర్మ? For this fruit to reach us, which organ is more important? ఆ విధంగా చూస్తే అన్ని అంగములు కూడాను సమానమైనటువంటి ఒక దీంతోనే పనిచేస్తూ వచ్చాయి. If we look in that way, it is necessary for all the organs to work together. ఇక్కడనే ఆ కమ్యూనికేషన్ ఒకదానికోటి సంబంధం చేరుతుంటాది. ఇక్కడ అన్యోన్య భావము అనురాగ సంబంధము. This is the kind of understanding and the unified working which has to be done. కనుక ఈ విధమైనటువంటి యొక్క అంతర్ సంబంధమైనటువంటి యొక్క అండర్స్టాండింగ్ చాలా అవసరమైనటువంటిది. This inner understanding, this inner relationship is most ఒక ఇంద్రియమునకు మరొక ఇంద్రియమునకు చక్కని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. For one sense to the other sense, there has to be a close relationship. అంతేకాదు ఆ యొక్క అంగములన్నీ కూడాను ఆ ఫలమును మన యొక్క పొట్టకు చేర్చడం చేత పొట్ట కూడాను ఆ యొక్క కృతజ్ఞత రూపమైనటువంటి రీతిగా ఆ జీర్ణం గావించుకొని ఆ యొక్క రసమునంతా కూడా సర్వాంగమునకు సప్లై చేస్తుంది. Once the fruit reaches the stomach to express its gratitude sends the essence into all parts of the body. కనుక ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? వర్కర్స్తో కానీ లేక మార్కెట్ వాళ్ళతో కానీ అడ్వర్టైజ్ వాళ్ళతో కానీ చేరు వాళ్ళతో కానీ అందరితో కూడాను ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పరచుకోవాలి. So what is the man? ఏదో అంతో ఇంతో గుర్తించుకున్నంత మాత్రమే అవేర్నెస్ కాదు, పరిపూర్ణమైనటువంటి విషయంగా గుర్తించాలి. To know only some matters is not awareness. You must know the whole picture. That is awareness. ఇట్లా పెట్టుకుని ఇది ఏమిటి అని మీకు అడిగినప్పుడు ఇది ఒక పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. If we show only the edge of that and say what is this, then we say it's a piece of cloth. This is not awareness. పూర్తి విప్పి ఇదంతా చూసి ఓ ఇది కర్చీఫ్ అంటాం, ఇది నిజమైన అవేర్నెస్. Only when we fully open it and then say it is kerchief, then it is said to be awareness. అండర్స్టాండింగ్ అవేర్నెస్. The complete understanding is awareness. అంతో ఇంతో తెలుసుకొని అవేర్నెస్ అంటే అది ప్రయోజనం లేదు. Understanding some small things is not awareness. కనుక ప్రతి విద్యార్థి కూడాను అన్నింటినీ చక్కగా తెలుసుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, every student has to try to make an effort to understand everything. తెలుసుకున్న తర్వాతనే ఈ పనిలో మనం ప్రవేశించాలి. Only after understanding that we should enter the work. కేవలం నేను MBA పాస్ చేసినటువంటి పిల్లలని ఒక ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని అందరికీ ఆర్డర్స్ వేయటం కాదు మన యొక్క పని. This is not our work to see for an MBA after passing to sit in an air conditioned room and give orders. దగ్గరికి కూడా వెళ్ళాలి. We should move with every worker. రా మెటీరియల్స్ ను మనం చూడాలి. We should see every raw material. వాటర్ కరెంట్ ఏ విధమైన స్థితిలో ఉండాలి యోచించాలి. We should see the condition of the water and the electricity. మార్కెట్ వాల్యూ ఏ స్థితిలో ఉంటుందని చూడాలి. What is the market position we must understand. వాళ్ళు ఏ విధమైన స్థితిలో ఉంటున్నారని చూడాలి. We should see in what position it is. మార్కెట్ లోపల కొంతవరకు కాంపిటీషన్ అంతా వస్తుంటుంది. There is always competition coming in the market. కారణం ఏంటని గుర్తించాలి. We must understand the reason for this competition. మన యొక్క ప్రొడక్షన్ లో కొంతవరకు మనం అనుకున్న దానికంటే తక్కువగా ఉంటుంటారు. We must, in production there may be some low productivity. దీనికి కారణం ఏంటి అని విచారించాలి. We must inquire why this is so. ఇప్పుడు ఒక వర్క్ మ్యాన్ ఉంటాడు, 20 years మిషన్ లో పని చేస్తూ ఉంటాడు. We have a workman who has been worked on the machine for 20 years. నీవు మేనేజర్ కదా అనుకొని ఆ వర్క్ మ్యాన్ దగ్గరికి పోయి జోరు చేస్తే అది ప్రయోజనం లేదు. There is no use going and shouting at the workman. అప్పుడు వర్క్ మ్యాన్ చెప్తాడు, సార్ నీవు ఊరికి చదివి వచ్చావు, నాకు 20 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు. కనుక నీవు కూడా అక్కడ చదువుకోవాలి తిరిగి. So the workman may tell you, sir, you came yesterday, I have got 20 years experience. So you must study along with the workman. నీవు బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ.
You have got bookish knowledge, but you don't have personal experience పర్సనల్ there. నాలెడ్జ్ ఆ ఎక్కువ ఒక అనుభూతిని పొందాలి. This personal knowledge is the most important. ప్రాక్టికల్ సైన్స్, This is Bhagavan says practical science. ఆ ప్రాక్టికల్ సైన్స్ అనేటువంటిది లేకపోవడం చేతనే ఈ విధమైనటువంటి అనేక భేదములు అభివృద్ధి అయిపోతున్నాయి. All these differences come because of the lack of practical science. ఈ ప్రాక్టికల్ సైన్స్ ను మనము చక్కగా అనుభూతిలో తెప్పించాలంటే మన యొక్క భారతీయ తత్వాన్ని చక్కగా మీరు గుర్తించాలి. If we have this practical knowledge, then the Bharatiya knowledge will come. ఎవరుంటే నేను హిందూ ఉంటాను. We may say we are a Hindu. హిందూ అంటే ఏంటి దాని స్పెల్లింగ్? What is the spelling of Hindu? HINDU. HINDU. ఈ 5 అక్షరములే మన యొక్క భారతీయుల యొక్క పంచ ప్రాణములు. These 5 letters are the 5 pranas of Bharatiya ఈ culture. 5 అక్షరములే భారతీయుని యొక్క పంచకోశములు. These are the 5 koshas of the Bharatiya culture. ఈ 5 అక్షరములే భారతీయుని యొక్క జీవనాడులు. These are the 5 nerves, 5 nerves of Bharatiya culture. కనుక ఇవి ఏమిటి? What is it? మొట్టమొదట హెచ్. The first is H. భారతీయునికి ప్రధానమైనటువంటి హ్యూమానిటీ. The first most important thing of Bharatiya culture is humanity. Humanity. ఈ వినయ విధేయతను మనం చూపించాలి. Humility and హ్యూమిలిటీ humility is the first important characteristic. అది హెచ్ యొక్క సరైనటువంటి సారము. This is the first meaning of the H. ఐ అది ఇండివిజువాలిటీ. Second, I is individuality. అది వ్యక్తిగతమైనటువంటి యొక్క తత్వము. This is the characteristic of the individual. వ్యక్తిత్వం అనగా కేవలం ఆకార తత్వం కాదు. వ్యక్తిత్వం The characteristic of the individual is not concerned with materials. గుప్తమై రహస్యంగా ఉండినటువంటి అంతర్శక్తిని వ్యక్తము గావించేటువంటి వాడే వ్యక్తి. The individual is one who brings out the Atma inner Shakti to the external world. That is the individual. Internal power. దానిని మనము వ్యక్తిగతమైనటువంటి ప్రాక్టికల్లో మనం ప్రవేశపెట్టాలి. We must channelize this internal power into the ఆ external. వ్యక్తిత్వాన్ని కూడా మనం పోషించుకోవాలి. This understanding of the individuality we must know. కనుక ఇంకా ఎన్ అదే నేషనాలిటీ. మన భారతదేశం యొక్క పరిస్థితి, దీని యొక్క వాతావరణాన్ని కూడా చక్కగా మనం గుర్తించాలి. The third is the nationality. This is our pride and our dignity in our. జననీ జన్మభూమశ్చ స్వర్గాదికి గరీయసి. మన భారతదేశం, మన జన్మస్థానం, మన జన్మ తల్లి ఏ విధమైనటువంటి సంబంధమో ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. We must clearly understand what is the relationship of our birthplace and our nation. కనుక మనం చదివినటువంటి వారము మన యొక్క దేశానికి తగినటువంటి సేవ చేసేటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి. Where we have studied, those who have given us knowledge, that is, we should serve them well. తదుపరి డి. The fourth letter is అదే D. డివినిటీ. That is divinity. ఆ డివినిటీ అనేటువంటిది లేకపోతే ఆ డివినిటీ ఎట్లా వస్తుంది? If the divinity is not there, how does it come? యూనిటీతోనే ప్యూరిటీ ఏర్పడుతుంది. ప్యూరిటీ ఎక్కడ ఉందో అక్కడనే డివినిటీ. Through unity comes divinity, and where divinity, from unity comes purity. ఈ ప్యూరిటీ వల్లనే డివినిటీ వస్తుంది. Where there is purity, there is divinity. కనుక మనం యూనిటీ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచుకోవాలి. Therefore, we must always cultivate this unity. అందరూ ఒక్క మానవత్వంగా భావించాలి. We must see that we are all one. కనుకనే వాట్ ఇస్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, అదే నిజమైనటువంటి యూనిటీ. If somebody asks, what is your caste? That my caste is that of humanity. That is real ఈ unity. హ్యూమానిటీ ఉండినప్పుడే సరైనటువంటి యొక్క యూనిటీ ఏర్పడుతుంది. When we have this humanity, then the real unity comes. అప్పుడే డివినిటీ మనలో ప్రారంభమవుతుంది. That is the beginning of the divinity within us. ఈ టీ తర్వాత యు, అదే యూనిటీ. The D and thereafter U, this is unity. కనుకనే ఈ పంచతత్వంలో ఉండినటువంటి యొక్క రహస్య భావాన్ని భారతీయుడు గుర్తించి వర్తించాలి. That this secret of these 5 essences we should understand as the Bharatiya culture. అప్పుడే మన యొక్క మేనేజ్మెంట్లో సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించవచ్చు. This is then only how we can exemplify the real management. నీవు ఏ కంపెనీకైనా అపాయింట్ అయినప్పుడు నీవు మేనేజర్గా అందులో ప్రవేశించకూడదు. Whenever you are appointed in a company, you should not enter there as a manager. నీవు వర్కర్గా అక్కడ పనిచేయాలి. You must there go first as a worker. ఈ వర్కర్స్ తో అంతా కూడా నీవు ఒక వర్కర్గా నువ్వు దాన్ని అనుసరించాలి. You should understand and behave as if you are one of the workers. ప్రతి వర్కర్ దగ్గర కూడా నీవు ఆ వర్క్ నేర్చుకోవాలి. You should learn and understand the work of every worker. అంతేకాకుండా మీరు ఆ ఆఫీసుకు వెళ్ళిన తర్వాత పెద్దలు ఉంటుంటారు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రతి వినయంగా నీవు సరైన రీతిగా జవాబులు ఇవ్వాలి.
Then only you can, with the managing directors and the senior officers, you can give the proper reply. వారు ఏది చెప్పినా కానీ మొట్టమొదట ఎస్ సార్, జీ సార్, జీ జీ అని ఈ విధంగా మాట్లాడినప్పుడే తదుపరి దీంట్లోని దోషాలు ఏకాంతమైన ప్రదేశంలో అతనితో నీవు వివరించవచ్చు. Even whatever he says, you must first say yes sir, and then when you are alone with him, try to bring ఏదో to his నువ్వు చదివి attention. వచ్చావని నీవు ఆర్గ్యుమెంట్ చేయడానికి అనుకోకూడదు. Should highlight any problems only when you are alone. Even just because you have studied, you should not enter into argument with him. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా పనికిరాదు. Argument should never be with work. చక్కగా యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్. Bhagavan says you cannot always oblige, but you can speak obligingly. ఈ విధమైనటువంటి యొక్క మన హ్యూమిలిటీ, This is the way we should cultivate the humility. ఈ హ్యూమిలిటీ ఉండినప్పుడే అన్నింటినీ మనం సాధించవచ్చు. If we have this humility, we can achieve anything. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది హ్యూమిలిటీ. Therefore, the most important thing to understand is humility. అది ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు. If we have that, we can achieve anything. ఇది అంతర్ సంబంధమైనటువంటి కనెక్షన్ మనం తీసుకోవాలి. We must understand the inner significance and relationship of this. ఈ సంబంధాన్ని మనం పెంచుకోవాలంటే ప్రేమతత్వం మనకు కావాలి. In order to understand the significance, we must understand the essence of love. ఈ ప్రేమనే లేకపోతే ఏ కార్యము మనం సాధించలేము. Without love, we cannot achieve anything. మనము ధన నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు, We should not only be running after wealth. కానీ ఆదర్శ నిమిత్తమై మనం ప్రాకులాడాలి. We should show by exemplifying. ధనం కూడా కావాలి, We need wealth, కానీ ఎంతనో అంతవరకు మన వర్క్ మనము ఆదర్శంగా నిరూపించాలి. but we must have only to the extent that it is required. But we must show by our work. ఇంతే కాకుండా పెద్దలు అనుభవకులు అందించినటువంటి విషయాలను చక్కగా మనము చేర్చుకొని దాన్ని ప్రాక్టికల్లో పెట్టాలి. Therefore, we must gather everybody, those who are experienced, those who have learned, అయితే and ఈనాడు చదివేటువంటి MBA స్టూడెంట్స్ కు వారు చేసేటువంటి పనులకు ఏ మాత్రమూ సంబంధం లేదు. unfortunately, today what the MBA students and the real work which is carried on, there is no relationship. ఇక్కడ MBA చదువుతారు, కావాల్సిన సబ్జెక్టు మ్యాటర్ అంతా తీసుకుంటారు, అక్కడ పోతే చేసే పని వేరుగా ఉంటుంటారు. Here they study MBA, they study all kinds of theoretical subjects, but once they go there, they do totally different. డిగ్రీ తలభారమైన డిగ్రీ తీసుకోవడానికి మాత్రమే అని రాకూడదు. This is only a heavyweight degree on the head. ఇది ఒక బెగ్గింగ్ బో మాదిరి ఉంటుంది. This is like a begging bowl. అది కాదు, మనం ప్రాక్టికల్లో పెట్టాలి. దాన్ని We should show by actual practice. ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. We should show by example and live that way. ఈ 5 దినములు మెడ్రాస్ పట్టణం లోపల అనుభవమైనటువంటి లెక్చర్స్లో మీరు ఎంతో విషయాలు తెలుసుకున్నారు. These 5 days from the experienced people in Madras, you have learned many things. తెలుసుకున్న విషయాలంతా కూడా తలలో పెట్టుకుంటే ప్రయోజనం లేదు. Even the world, things to be learned, it is no use keeping it in the head. ఈ తల నుంచి తిరిగి ప్రాక్టికల్ రావాలి. From the head, it must be put into practice. పుస్తకం నుంచి మస్తకము, మస్తకం నుంచి ప్రాక్టికల్, ఈ విధంగా సర్క్యులేట్ అయినప్పుడే సరైన ఉంటుంది. From the book to the intellect, and from the intellect into the real కానీ practice. ఈనాటి విద్యార్థులు చాలా తెలివితేటలుగా ఉంటుంటారు. Today's students are very intelligent. మానవునికి ప్రధానమైనటువంటివి 4. The most important are 4 things for man. నాలెడ్జ్ చాలా అవసరమే, Knowledge is most important, కానీ దాన్ని స్కిల్ చేయాలి. but we must use it for skill. స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. Then there is a proper balance. ఈ బ్యాలెన్స్ సరిగా ఉంటున్నప్పుడే మన ఇన్సైట్ అంతా వస్తుంటారు. If this balance is there, then whatever is inside us comes to the external. కనుక ఈనాడు ఏమైపోతుంది, బాహ్యమైనటువంటి యొక్క నాలెడ్జ్ అంతా కూడాను స్కిల్ చేయటం లేదు, స్కిల్ చేస్తున్నారు. Even now what happens is, even though you have the knowledge with you, you don't use it, you kill it. ఈ కిల్ చేసేటప్పటికి బ్యాలెన్స్ తప్పుతుండాలి. Because of this killing, then there is an upset in the balance. కనుక దానిని స్కిల్ చేయాలి కానీ కిల్ చేయకూడదు. Therefore, you must have skill, not kill. ఇప్పుడు బ్యాలెన్స్ లైఫ్ అంతా బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి. Therefore, we must base our life entirely on balance. బ్యాలెన్స్ ఎప్పుడు కొంచెం చెదురుతుందో అప్పుడు అన్ని కూడా చెదిరిపోతాయి. If there is a slight shake in the balance, everything shakes. దానిని షేక్ కానికుండా చూసుకోవాలి. This shake we must not have. ఒక సైకిల్ తొక్కాలంటే బ్యాలెన్స్, Even if you want to ride a cycle, నడచాలంటే బ్యాలెన్స్, if you want to ride a cycle or walk, we must have మాట్లాడాలంటే balance. బ్యాలెన్స్. When we speak, we must have balance. బ్యాలెన్స్ పైనే ఉంటుంది అది లైఫ్. And the entire life is based on balance. కనుక ఆ బ్యాలెన్స్ ఏ మాత్రము ప్రమాదం కలగకుండా చూసుకోవాలి. See that there is no danger to that balance. ఇంతే కాకుండా మనము భారతీయులై కూడాను విదేశం యొక్క బిజినెస్ లోపల అనేక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంటాం. Therefore, even in Bharatiya culture, for the conduct of the business, a lot of information has to be got. ఈ ఇన్ఫర్మేషన్ తో ప్రయోజనం లేదు. Only information is useless. దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ గా మార్చుకోవాలి.
This we must make it into transformation. ఇది నిజమైనటువంటి యొక్క అర్థం. This is really the essence and the meaning. అనేక మంది అమెరికా బిజినెస్ మెన్ కొంతవరకు ఫాలో చేస్తుంటారు. Many people in India follow American businessmen. రష్యా బిజినెస్ ఫాలో They చేస్తుంటారు. follow Russian జపాన్ businessmen, బిజినెస్ ఫాలో చేస్తుంటారు. Japanese businessmen. ఇంకా బ్రిటిష్ బిజినెస్ ఫాలో చేస్తుంటారు. They follow British businessmen. అయితే ఈ ఇమిటేషన్ లోపల అనేక రకమైనటువంటి యొక్క ట్రబుల్స్ ఉంటా ఉంటున్నాయి. Because of this imitation, many types of troubles come up. ఈ ట్రబుల్స్ రావడానికి సరైన విచారణ ముందే సలపాలి. The real reason for all these troubles, ఎక్కడైనా నీ ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి పూర్వం అన్ని చక్కని ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. therefore, if you want to start a factory, you must collect all the necessary information. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టాలి, How did they do this factory there? దీనికి తగినటువంటి రా మెటీరియల్స్ ఎక్కడ చిక్కుతుంది, Where is the raw material available for it? దీనికి తగినటువంటి వాటర్ ఎంతవరకు మనకు లభిస్తుంది, What is the need for what is the quantity of దీనికి water? యొక్క బాధ్యత ఏమిటి, What is the need for current? దీనికి సరైనటువంటి లేబర్ చిక్కుతారా, What sort of labor is required? ఇప్పుడు అన్నింటినీ క్రోడీకరణ చేసుకున్న తర్వాతనే అక్కడ మన బిజినెస్ ప్రారంభించాలి. We should start this business only after gathering all this information. మీకు చాలా మందికి తెలుసు, Many people know this. ఈ కుదిరే ముక్కు లోపల స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టేశారు. You know that there a steel plant was started in Kudremukh. ఇంతే కాదు, బీహార్ లో కూడా ఒకటి స్టార్ట్ చేశారు. Not only there but also in Bihar. అన్ని చేశారు కానీ రష్యాకంతా సప్లై చేయడానికి ప్రారంభించారు. They did all this, but they tried to start supply exporting to ఇది Russia. ఒక 5-6 సంవత్సరం జరిగేటప్పటికే రా మెటీరియల్స్ ఇంకా డౌన్ అయిపోయింది. After 5-6 years, the raw materials got exhausted. ఈ రా మెటీరియల్స్ లేకపోవడం చేత అన్ని మూసివేయాల్సి వచ్చింది. When there was no raw material, the factories closed down. ఇందులో ఈ రా మెటీరియల్ యొక్క శక్తిని మనం చక్కగా గుర్తించాలి. Therefore, we must know fully the availability of raw material. ఈ విధంగా తాత్కాలిక బిజినెస్ చేసుకోవడం చేత మన భారతదేశంలో అమెరికన్ రష్యన్ బిజినెస్ ప్రారంభించి అన్ని ఫెయిల్యూర్ గానే ఉంటున్నాయి. From the olden days, this relationship of starting businesses with American Russians has కనుక మన resulted to spoil. భారతదేశం యొక్క ఇది వాతావరణాన్ని గుర్తించాలి. We must understand the culture and ethos of India. ఈ ఇతిహాసం చక్కగా గుర్తించినప్పుడే సరైనటువంటి యొక్క శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. Once we understand the ethos, the inner power comes within us. మహనీయులు ఏ పరిస్థితిలో ఏ విధమైనటువంటి శాంతిని పొందారు, ఏ పరిస్థితిలో ఏ విజయాన్ని సాధించారు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. The people, the ancient victors and the great knowledge ones, what sort of victories they had achieved. కనుక ఇవన్నీ కూడా ఈ మేనేజ్మెంట్ లో చాలా అవసరం. All this is necessary for management. ఇంతే కాకుండా కొన్ని బ్యాంకింగ్ విషయంలో కూడా సరైనటువంటి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి. We must have a fuller understanding of the banking matters ఈ also. బ్యాంకింగ్ విషయం లోపల ఒక్కొక్క దినం ఒక్కొక్క విధమైన రూల్స్ ఇంకా మారుతుంటాయి. In banking, every day there are changes in the rules. ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని కూడా గుర్తించుకొని ఈ బ్యాంకులు కూడా దాన్ని అనుసరిస్తూ పోతున్నాయి. We should understand all this and go along with the banks. తద్వారా ఏ ఫ్యాక్టరీస్ కానీ ఏ ఇండస్ట్రీస్ కానీ సరైన స్థితిలో అభివృద్ధి రావడానికి ఏమాత్రం అవకాశం లేకపోతుంది. There is no opportunity due to these reasons for the factories to come up properly. ఫ్యాక్టరీస్ కు ఇండస్ట్రీస్ కంతా తగినటువంటి ఉత్సాహాలు కూడా అందించటం లేదు. There is not the good opportunities for given to them to come up. ఇంతే కాకుండా మీరు చక్కగా గుర్తించాలి, అనేక మంది మేనేజింగ్ డైరెక్టర్స్ అంతా ఉంటారు. You must clearly understand this. There are many managing directors. ఈ మేనేజింగ్ డైరెక్టర్స్ అంతా కూడాను ఇది ఒకరితో చేరినటువంటిది కాదు, అనేక వేల మంది షేర్ హోల్డర్స్ అంతా ఉంటారు. This company does not belong to the managing director. There are many shareholders. ఈ మేనేజింగ్ ఉండేటం వల్ల ఏ విధమైనటువంటి డైరెక్టర్స్ ఏ విధమైనటువంటి శ్రద్ధను ఎంత ప్రోత్సాహాన్ని మనకు అభివృద్ధి గావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. We must understand the interest, the enthusiasm, their own కొన్ని respective interests. ఫ్యాక్టరీస్ సడన్గా స్టాప్ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటున్నాయి. There are reasons why some factories stop suddenly. కారణం ఏమనగా ఈ మేనేజింగ్ డైరెక్టర్స్ అంతా దాంట్లో కూడా ఒక షేర్ హోల్డర్స్ గా ఉంటారు. The reason is that they are the shareholders in the managing directors are the వాళ్ళ shareholders. షేర్ అంతా కూడా మొదటి సంవత్సరంలోనే తీసుకుంటారు. They take away from the company in the first year itself their shares. ఇంకా రెండవ సంవత్సరం వచ్చేదంతా వాళ్ళకి ప్రాఫిట్ కానీ వేరేది కాదు. From the second year onwards, it's only profit, not ఇది anything else. క్రమక్రమేణా తీసుకోవడం వల్ల వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉండదు. So gradually they lose interest in the company. ఈ ఇంట్రెస్ట్ తక్కువ కావటం వల్ల కొంతవరకు ఈ ఫ్యాక్టరీస్ కూడా కొంత శిథిలం కావడానికి కారణమవుతున్నాయి. Since they gradually decline in their interest, the companies also suffer. ఈ విధమైనటువంటి విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. We must clearly understand these considerations. ఏ ఫ్యాక్టరీ పైన ఇది నా ఫ్యాక్టరీ అనేటువంటి యొక్క బాధ్యత మీరు వహించాలి. We must have the feeling that this is my factory.
ఇది ఏదో నేను జీతం కోసం పనిచేస్తున్నాను అనేటువంటి భావన మీలో రాకూడదు. We should never feel that we are working here for a living. సాధ్యమైనంత వరకు వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. నా డ్యూటీ నేను చేయాలి, ఇది వర్క్ గా నేను తీసుకోవాలి, ఇది వర్షిప్ గా తీసుకోవాలి అనేటువంటి భావం మనలో అభివృద్ధి కావాలి. We must understand that work is worship, duty is God. We must carry out our duty by worshipping through work. కనుకని ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్ అనేటువంటి విషయాన్ని చక్కగా మీరు హృదయంలో Bhagwan says that education must be for living, not for life. ఇంతే కాదు, వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. Education is concentration of mind, not a collection of facts. వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. End of education is character. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్. మనం యాక్ట్ లో పెట్టాలి, క్రియారూపంలో నిరూపించాలి. We must act. We must show in our actions what we mean. ప్రతి ఎందుకుడను త్రికరణ శుద్ధి, అదే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The threefold purity, that is the congruence of thought, word and deed is important. విద్యార్థులారా, మీరు ఆదర్శప్రాయులైన విద్యార్థులుగా రూపొందినప్పుడే మనం నేర్చిన విద్యలన్నీ కూడా సద్వినియోగం గావించుకోవచ్చు. It is our nation can progress only if you put into action what you have learned. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ డిసిప్లిన్ మీ వెంటనే ఒక షాడో మాదిరి ఉంటుండాలి. Wherever you go, the discipline must come after you like a shadow. కనుక మూడింటి యందు మీరు చక్కగా లక్ష్యం చేయాలి. Please pay attention to three important things. డకారత్రయములు. First is డివోషన్, డ్యూటీ, డిసిప్లిన్. devotion, duty and discipline. ఈ డివోషన్ అనేటువంటిది ఒక గవర్నర్ వంటి వాడు. The devotion is like a governor. ఈ గవర్నర్ ప్రక్క లోపల డ్యూటీ, డిసిప్లిన్ ఈ రెండు బాడీ గార్డ్స్ మాదిరి ఉంటుండాలి. The two bodyguards to the governor are duty and discipline. కనుకని ఈ బాడీ గార్డ్స్ గవర్నర్ యొక్క హెడ్ని దృష్టిలో పెట్టుకోవాలి. They should always keep the governor under sight. గవర్నర్ కూడా ఈ బాడీ గార్డ్స్ యొక్క ప్రధానతను కూడా తాను గుర్తించాలి. He should also understand the importance of the ఈ bodyguard. మూడు కూడా అన్యోన్య ఆశ్రయము, అవినాభావ సంబంధం. There should be an intimate understanding and relationship between them. కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చక్కగా మనం గుర్తించి మన క్రియ లోపల ప్రవేశించి దేశమునకు, దేహమునకు, ఈ సమాజమునకు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలి. We must cultivate the divinity within us and put it into action in the service of the ఏ nation. సమయమునందు కానీ మీరు ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు. You should never have anger at any time. చాలా శాంతమైన భావంతో, ప్రేమపూర్వకమైన దీంతో వర్కర్స్ కూడా చక్కగా వాళ్ళకి బోధించాలి. Always be completely peaceful and full of shanti. And బోధించేటువంటి వాడు మూడు రకంగా ఉంటున్నారు. the people who are angry are in three types. Who teach are of three types. ఒకటి వర్స్ట్ టీచర్, ఎప్పుడు కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్. The first is the worst teacher, always complaining. రెండవ వాడు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్. The second person only explains. కానీ అది కొంతవరకు మేలే. There is something about this. దానికంటే ఉత్తమమైనటువంటి ఇన్స్పైర్. The third and most important about this is one who inspires. మీరు ఇన్స్పైర్ చేసేటువంటి దేవుళ్ళగా తయారు కావాలి. Please become like those who ఆ inspire. వర్కర్స్ లోపల దిగజారిపోయినటువంటి ఒక నిరాశను మీరు ఉత్సాహవంతంగా వాళ్ళను ప్రోత్సహించాలి. All remove the despair from the workers and create the enthusiasm within them. ఇంతే కాకుండా ఈ స్ట్రైక్స్ అని కానీ అల్లర్లని కానీ ఇలాంటి దాంతో మీరు ఏమాత్రమూ ప్రవేశించకూడదు. We should never give room for strikes and సాధ్యమైనంత agitation. వరకు వారికి నచ్చ చెప్పి సరైనటువంటి దీంతో మనం ఉత్సాహవంతంగా ప్రోత్సహించాలి. Guide them to go on the right path. ఎవరి కోసం మనం చేస్తున్నాం? ఇది మన దేశం. For whom are we doing? This is our country. మన వర్క్ తగినటువంటి యొక్క శాలరీ మనం తీసుకుంటున్నామా లేదా? We should work for our salary. శాలరీకి తగినటువంటి వర్క్ మనం చేస్తున్నామా లేదా? Are we doing the work for which we get the salary? కనుక ఆ రకమైనటువంటి వాళ్ళకి బోధించాలి. నాయన నీవు శాలరీ ఎక్కువ కావాలంటున్నావు, వర్క్ నువ్వు ఎంతవరకు చేస్తున్నావు? You must- మనకు తగినంతగా చేయాలి. You must advise the workers, brother, you are asking for more salary, but you must increase your productivity. శాలరీ ఎక్కువ, వర్క్ తక్కువ, ఇది ఎంత అన్యాయం? How can there be more salary and less work? అని వాళ్ళకు కూడా సరైన రీతిగా బోధించాలి. You must explain ఈ to ధనము them. ప్రభుత్వం ఉంది కాదు, You must explain to them in the right way, ఒక not వ్యక్తిది కాదు. You must not have any agitation. మనీ, పబ్లిక్ మనీ. This is not private money; it's public money. కనుక పబ్లిక్ మనం ఏ విధంగా కూడా అనానుకూలం చేయకూడదు. We should never mislead or cheat the ఈ public. విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావాన్ని కూడా బాగా మనం అభివృద్ధి పరచుకోవాలి. We must understand this adhyatmic way fully. అది ఉండినప్పుడే మీరు ధైర్య సాహసాల అభివృద్ధి అవుతాయి. This only will give you the courage to proceed కనుక further. మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి.
Most important, develop the self-confidence. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. Only when you have got self-confidence, you get self-satisfaction. ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందో సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు. Once you have got self-satisfaction, you will make self-sacrifice. ఎప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావో సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. Then automatically you get self-realization. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్, Therefore, the self-confidence is the foundation. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, The self-satisfaction is the wall. సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్, The roof is the self-satisfaction. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. Self-realization is life. కనుక ఈ నాలుగింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడా మనం గుర్తించాలి. We must understand the inner relationship between these four. ఈనాడు భారతదేశం లోపల ఎంతో మనం అభివృద్ధి చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయి. There are many things now which we have to understand in India. నైతిక పరివర్తన, Morality, దిగజారిపోయింది. it has completely కేవలం deteriorated. లౌకికము, వైజ్ఞానికము, ఆర్థిక పరివర్తన అభివృద్ధి అయిపోయింది. Only material things, scientific things are cultivated now. కానీ మానవత్వంలో ఉన్నటువంటి హ్యూమన్ వాల్యూస్ పూర్తి నశించిపోయినాయి. All the human values within man have been destroyed. కనుక ఈనాడు మనము మానసిక సంబంధమైన దీంట్లో హ్యూమన్ వాల్యూస్ మనం డెవలప్ చేయాలి. Therefore, what is relation to man? The human values we must develop. ఈ హ్యూమన్ వాల్యూ లేకపోతే మనము హ్యూమన్ కాదు. If you don't have human values, you cannot be called a human. కనుక మనం హ్యూమన్ వాల్యూస్ డెవలప్ చేయాలి. Therefore, develop the human values. అది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ. These are the four values: Satyam, Dharmam, Shanti, Prema. లైట్ వెలుగుతూ ఉండాలి. There the light is ఆ burning. ప్రకాశమే ఒక ప్రేమ. That Jyoti itself is the Prema. ఆ ప్రేమ అనేటువంటిది వెలగాలంటే బల్బ్ అనేటువంటిది ఉండాలి. In order to have that Prema, we need the bulb. ఆ బల్బే శాంతి. That bulb is the Shanti. ఈ బల్బ్ అనేటువంటిది వెలగాలనుకుంటే దానికి వైర్ అనేటువంటి కనెక్షన్ ఉంటుంది. In order for that bulb to give light, there must be the wires. అదే ధర్మము. That is Dharmam. ఆ వైర్ అనేది ఉండినప్పుడు దాంట్లో కరెంట్ కూడా ఉంటుందా. Once the wires are there, there is necessity for current to flow. That is Satyam. ట్రూత్ అనేటువంటి కరెంటు, ధర్మము అనేటువంటి వైర్లో చేరి శాంతం అనే బల్బులో వచ్చేటప్పటికి లవ్ అనే లైట్ మనకు ప్రకాశిస్తుంది. The truth, the current which goes through the wire of Dharmam gives the light of which is Shantam. కాబట్టి సత్య ధర్మ శాంతి ప్రేమలు నాలుగు ఒక్కటే కానీ నాలుగు కాదు. Therefore, all these are one. They are not four separate things. అన్నింటికి ఒకదానికి ఒక సన్నిహిత సంబంధం ఉంటుంది. For every one of these, there is an inner intense relationship. ఈ సత్యాన్ని, ఈ ధర్మాన్ని, ఈ శాంతిని మనం అభివృద్ధి గావించుకోవాలి. This peace, this truth, this understanding we must లోకంలో have. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్. Wherever- ప్రతి వ్యక్తి కూడా ఇదే పలుకులు పలుకుతున్నారు. Every individual in the world is crying for that I want peace. ఈ ఐ వాంట్ పీస్ అనేది దాంట్లోనే మనకు ఉంటున్నది పీస్. If you say I want peace, do you get peace? ఐ వాంట్ పీస్ మూడు వర్డ్స్ ఉన్నాయి అక్కడ. There are three words there. I ఐ want ఈజ్ peace. ఈగో, I is the ego. వాంట్ ఈజ్ డిజైర్. Want is ఈ desire. రెండు తీసేస్తే పీస్ రెడీమేడ్ గా If ఉండదు. you suppress these two, peace is ready-made available. కనుక పీస్ అనేటువంటిది మనము ఒక తట్టు ఈగో, ఒక తట్టు ఇది డిజైర్ రెండింటిని ప్యాక్ చేసుకుని వచ్చేస్తుండాలి. The peace is packed between ego and ఈ desire. ప్యాక్ ని తీసివేస్తే పదార్థం మనకు లభ్యమవుతుంది. When you remove the packing, you get the article. కనుకనే ఈ ప్రపంచంలో చిక్కదు మనకు పీస్. It is not there in the creation of the అవుట్ సైడ్ peace. అంతా ఓన్లీ పీసెస్, దేర్ నో పీస్. In the outside, there are only pieces. There is no peace. నీ లోపలనే ఉంటుంది. Peace is within you. కనుక మనలో ఉండినటువంటి ఒక పీస్ చక్కగా అభివృద్ధి పట్టి నీవు మొట్టమొదటి పీసుగా ఉండాలి. You must cultivate the peace within you. నీ శాంతిని నీ ఇంటిలో దానిని అభివృద్ధి పరచాలి. You cultivate it in your home. నీ ఇంటిలో ఉండేటువంటి శాంతిని సమాజంలో ప్రవేశపెట్టాలి. The peace in your home, put it into society. సమాజంలో పెట్టినటువంటి పీసును మన యొక్క దేశంలో అభివృద్ధి గావించాలి. Spread this peace of society into the nation. తానే పీస్ శాంతిగా లేకపోయినా ఇంటిలో పీస్ ఎట్లా వస్తుంది? When you don't have peace, how can there be peace in the home? కనుక మొట్టమొదటి ఏ ట్రబుల్స్ వచ్చినప్పటికీ ఈ ప్రెషర్ ఇస్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే భావాన్ని అర్థం చేసుకోవాలి. Whatever may be the troubles, understand the feeling that pleasure is an interval between ట్రబుల్ two pains. లేకపోతే మనకు సరైనటువంటి శాంతి మనకు లభించదు. When there is no trouble, you will really not సుఖార్ understand. లభ్యతే సుఖం అన్నారు. Na sukha labhyate. అనగా సుఖం వల్ల మనకు సుఖం లేదు. Without peace, without comfort, you cannot have peace. కష్టంతోనే సుఖం ఉంటుండాలి మనకు. Trouble itself is peace. నీవు 24 అవర్స్ ఒక ఎయిర్ కండిషన్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు. If you sit for 24 hours constantly in an air-conditioned room, you don't know the ఒక 2 value of air అవర్స్ conditioning. ఎండలో చుట్టి వచ్చి తిరిగి ఎయిర్ కండిషన్ లో ప్రవేశించి అప్పుడు ఎయిర్ కండిషన్ విలువ తెలుస్తుంది. You move about in the heat for 2 hours, then you understand the value of air conditioning. కనుకనే ది ప్రెషర్ ఇస్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్. పెయిన్ ఉండాలి మనకు. Therefore, we must have pain to understand that pleasure is an పెయిన్ interval between two. లేకపోతే ఈ ప్రెషర్ మనం పొందే అధికారమే ఉండదు. Without pain, we cannot have the right for రావాలి కానీ pleasure. దాన్ని ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కోవాలి. This is some.
This is immediate. Life is challenge, meet it. Life is a challenge, meet it. Life is game, play it. Life is a game, play it. Life is love, enjoy it. Life is love, enjoy it. Life is dream, realize it. Life is a dream, realize This it. is life. Awareness is life. కనుక ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. This truth we must fully understand. అప్పుడే దీంట్లో అన్నింటి ఎందుకు మనం ఎదుర్కొని విజయాన్ని సాధించవచ్చు. Therefore we can overcome all the difficulties. అయితే ఈనాడు ఈ దుఃఖములకు కారణం ఏమిటి? Therefore what is the cause for all these sorrows? చక్కగా నేను గుర్తించాలి పిల్లలు. Please understand two things. ఈ దుఃఖములకు కారణం ఏమిటి? What is the cause for sorrow? ఉన్నదాన్ని లక్ష్యం చేయటం లేదు. What is in within you, you don't care for it. లేని దాని కోసం విచారిస్తున్నారు. What is outside, you care for అదే it. దుఃఖానికి మూల కారణం. That is the main cause for sorrow. ఉన్నదాన్ని అనుభవించు. Experience and enjoy what is with you. ఏమాత్రం అనుభవించకుండా లేని దాని కోసం తాకులాడి అశాంతికి గురి అయిపోతున్నారు. Without enjoying what is with you, you seek what is outside, and this is the cause for sorrow. అంతేకాదు, పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయిన దాన్ని మనం విచారించకూడదు. Not only that, don't think about the past. That is past. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. Forget the past. Past is past. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకొని వచ్చాం. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసే వచ్చాం. The road on which you have come, what is the use of seeing that? నీవు ముందు రోడ్డు చూడాలనుకుంటావు. See the road ahead of you. నీవు భవిష్యత్తు గురించి కూడా విచారం చేయద్దు. Don't worry about the future. ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. The future is not sure. Do not prove what future. Do not worry about the future. Present. The present. This is not ordinary present. Bhagavan says this is not ordinary This present. is omnipresent. This is the omnipresent. పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెన్స్ లో ఉంది. The results of the past are now in the present. ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెన్స్ లో ఉంది. The future results are also in the present. ప్రెజెంట్ లో నువ్వు బీ హ్యాపీ. Therefore be happy in the present. Do your duty. ఈ ఫ్యూచర్ కూడా మంచిగా వచ్చేస్తుంది. Therefore the future will be good. ఈ దుఃఖానికి కారణము పాస్ట్ ను ఫ్యూచర్ ను చింత చేసుకుంటూ ప్రెజెంట్ ను వదిలిపెట్టుతున్నావు. The cause for sorrow is because you worry about the past and the future and forget the present. దాని వల్లే దుఃఖము కారణమైపోతుంది. This is the main reason for sorrow. నీవు పాస్ట్ ను మర్చిపో. Forget the past. ఫ్యూచర్ విషయం యోచన చేయి. Don't think about the future. ప్రెజెంట్ నువ్వు చక్కగా తీసుకో. You live properly in the present. అప్పుడే నువ్వు చక్కని అభివృద్ధికి వస్తావు. That this will be the correct way of achieving it. కనుక దుఃఖాన్ని మనం దూరం చేయాలనుకుంటే Therefore, in order to put away the sorrow, ఈ ఫ్యాక్టరీలో ఉండినటువంటి వర్కర్స్ కూడా సరైనటువంటి మార్గంలోకి ఎక్కించాలంటే therefore guide the workers on the right ప్రేమ path. మార్గమే చాలు. This is the right path. ఆ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Therefore, the right love is God, live in love. తెల్లవారి లేచిన మొదలుకొని రాత్రి పరుండేంత వరకు ప్రేమతోని మీ కార్యాలను ఆస్వాదించండి. From morning till night, always live in love. స్టార్ట్ ది డే విత్ లవ్. Bhagavan says, start the day with love. స్పెండ్ ది డే విత్ లవ్. Spend the day with love. ఫిల్ ది డే విత్ లవ్. Fill the day with love. ఎండ్ ది డే విత్ లవ్. End the day with love. ఇది నిజమైనటువంటి మార్గం. This is the right path. మనం నవ్వుతూ పోతుంటే వర్కర్స్ కోపంగా వస్తారా? రాదు. If you go smiling, will the workers become angry? మనం కోపంగా పోయినప్పుడే వాళ్ళు కోపంగా వస్తారు. When you go angry, they retaliate with anger. It's a reflection, రియాక్షన్, reaction, రీసౌండ్. resound. కనుక ఇవన్నీ కూడా మన లోపల నుంచి వచ్చేటువంటివి. This is all that which comes from within us. ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. మన లోపలనే బయట వస్తున్నాయి. Everything is a reflection of the inner being. What is లోపల నీవు మంచి పెట్టుకో. Therefore, keep the good within you. అప్పుడే అన్ని విధాలా మనకి ఇదవుతుంది. Therefore, ఇదే నిజమైనటువంటి దైవానికి సంబంధించిన దారి. this is the real correct relationship The of best way divinity. to love God is to love all, serve all. Bhagavan says the best way to love God is to love all and serve all. చెడ్డది ఉండినా కూడా నువ్వేం చూడవద్దు. Don't see what is there is bad. మంచి చెడ్డలు పదార్థం యొక్క మార్పులు. This is only the change of good and bad. కాలమార్పు చేత సర్వము మారుతూనే ఉంటుంటాది. Everything is changing in this world. పుట్టిన తక్షణమే ఒక చైల్డ్ అవుతాడు. As soon as it's born, it's a child. వాడు 10 years బాయ్ అవుతాడు. After 10 years, it becomes a 30 boy. years మ్యాన్ అవుతాడు. Becomes a man after 30 years. 75 years గ్రాండ్ ఫాదర్ అవుతాడు. Grandfather after 75 years. చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ ఒకడే. కాలమార్పు చేత ఇంత మార్పులు కలుగుతుంటాయి. The child, boy, father, grandfather, all are one. It is only the change of time. అంతా కూడా నువ్వు కదిలిపోయేటువంటిది జగత్. This is what is always changing in the world. దీని పేరే జగత్. That is why it is called Jagat. జగత్ వచ్చిపోయేటువంటిది. What comes and going, that is Jagat. ఏది పర్మనెంట్ లేదు ఇక్కడ. Nothing is permanent కనుక here. ఏదైనా దుఃఖం వస్తే పాసింగ్ క్లౌడ్స్ అని దాన్ని పంపించు. Whatever is coming as sorrow, think that this is passing clouds and దాన్ని send it పట్టుకొని away. నీవు కూడా బాధపడవద్దు. You should not worry about it. మనం స్విమ్ చేసే సమయంలో మీరు పిల్లలు బాగా తెలుసు. When you swim, you also all know this very well. ముందున్నటువంటి నీటిని వెనక్కి నెట్టినప్పుడే మనం ముందుకు పోతాం. Only when the water is coming ahead and you push it, you go ahead. అంతేకాని మనం ముందు నీటిని వెనక్కి నెట్టకపోతే మనం ముందుకు పోలేము. If the water is not going there, you don't go ahead. కనుక ప్రతి దాన్ని మనం నెట్టేసేయాలి. నెట్టి పోవాలి. You must పోవాలి.
You must push the water and go ahead. నీవు దేనికి నీవు వెచ్చకూడదు, You should never be worried about it. దేని కూడా నువ్వు బాధపడకూడదు. You should not think about it. ఇది వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ? ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్. What is the shape of worry? It is only mental created fear. అలాంటి మెంటల్ క్రియేటెడ్ నీవు ఏమాత్రం కూడా అభివృద్ధి చేసుకోకూడదు. Never try to go on ధైర్యంగా thinking of. సాహసంగా మనం ఎదుర్కోవాలి. Always with confidence go ahead. సత్య మార్గంలో ప్రవేశించాలి. Go on the right path. ఈ సత్యాన్ని కొంతవరకు వ్యాపారంలో చాలా నష్టం కలుగుతుంది. Due to sometimes there is loss in business. కాదు అది చాలా పొరపాటు. That is a wrong thing. సత్యంతో మనం ప్రారంభం చేస్తే ప్రారంభంలో కొంతవరకు లాస్ కలగవచ్చు. You may think that when you start with truth, you'll always have some problem in the beginning. క్రమక్రమేణా పెరుగుతూ దీనికి విలువ ఎక్కువ ఉంటుంది. Gradually there will be a great increase in its value. అయితే ఇక్కడ మీరు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమను ఏ రీతిగా వినియోగించాలి? In this way, how these four, the Satya, Dharma, Shanti, Prema, how have you put into practice? చక్కగా మీరు గుర్తించి మీ మేనేజర్స్ కు, మీ మేనేజింగ్ డైరెక్టర్స్ కూడా చక్కగా స్మూత్ మాటలతో మనం చక్కగా ప్రసరణ చేయాలి. Students always speak in a very soft, nice, loving tone to your managing directors, managers, all this truth. సత్యమును ఏ రీతిగా వ్యాపారంలో మనం ప్రవేశపెట్టాలి? How should we put truth into practice in business? అనగా మన సత్యాన్ని మన అకౌంట్స్ లో, ఆడిటింగ్ లో ఈ సత్యాన్ని ప్రవేశపెట్టాలి. We must put truth in our accounts and in our auditing. ఇది కొంతవరకు కష్టమే. I know that it is causing అయితే ఈ difficulty. సత్యంలో కూడా ఒక నియమాన్ని పాటించాలి. This is, నియమాన్ని, ఒక లిమిట్. in truth also there is the limit here. అయితే ఎంతవరకు మనకు ప్రాఫిట్ దాన్ని ఒక నిర్ణయం చేసుకోవాలి. Therefore, whatever is the limit to the profit, you must achieve. 10%, 15%, 5% నేను ప్రాఫిట్ కోసం పనిచేస్తున్నాను అని సత్యం చెప్పు, తప్పు లేదు. You must clear say there's nothing wrong in saying I am working for 10%, 5% profit. బిగినింగ్ లోపల మనం కొంచెం లాస్ వస్తుంది, కష్టం అవుతుంది. In the beginning we may have loss, we may have problems. క్రమేణా ఇది పెరుగుతూ పోయేటప్పటికి అందరు కూడా ఆనందిస్తారు, ఒక కాన్ఫిడెన్స్ అందులో బయలుదేరుతుంది. Gradually people will get confidence and be happy to deal with you. మనం రాసేటువంటి లెక్కల్లో సత్యాన్ని మనం నిరూపించాలి. In the accounts which you write, put the truth in it. ఈ సత్యమైనటువంటి దీనిగా లేకుండా పోతే అనేక ట్రబుల్స్ మనకు వస్తుంది. If you don't write the truth in the accounts, all kinds of problems come to you. ఈ ప్రాబ్లమ్స్ మీకు చాలా బాగా తెలుసు. You know these problems very well. మనలో ఏదైనా కానీ లోపం ఉంటే తక్షణమే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ గుర్తిస్తారు. If there is some defect in it, immediately the income tax officers know about it. ఆ గుర్తించేటప్పటికి ఇంకా మన బలహీనత పూర్తి నశించిపోతుంది. As soon as they know, you become immediately you become weak and fragile. కనుక ఈ వీక్నెస్ మనం ఏమాత్రం అవకాశం లేకుండా సత్యాన్ని మనం చాటుతూ We should never give room for this weakness and go only with the truth. నీ ప్రాఫిట్ నువ్వు తీసుకో, బిజినెస్ లో ప్రాఫిట్ ఉండాలి. You must get your profit. There must be profit in business. కానీ అధికంగా నీవు ఏమాత్రం ఆశించవద్దు. But do not seek and desire excess profit. ఇది కేవలం సొసైటీ వర్క్ గా నీవు భావించు. You must think that this is a work for society. కనుక సత్యాన్ని ఈ రకమైన లెక్కల్లో మనం నిరూపించాలి. This is the way to put truth into our account. ఇంకా ధర్మము. The second is dharma. ఈ ధర్మం అనేటువంటి దాన్ని మార్కెట్ లో మనం ఏ రీతిగా చూడాలి, దీనికి ఎంత విలువ ఇవ్వాలి, ఏ విధంగా దీన్ని మనము వీటిని ఉపయోగించుకోవాలి అని సమర్థంగా తీసుకుంటూ రావాలి. We must understand the dharma is to know how this is to be used in the market, how it is to be మరి నా applied. బాధలు నన్ను ఎంత కష్టపెడతాయో వర్కర్ బాధలు కూడా అంత ఉంటుంది కదా అని రెండింటినీ కంపేర్ చేసుకుంటూ రావాలి. We should understand the way I am striving, the worker is also striving in the same way. నాకు ఈ దుఃఖమే కానీ లభిస్తే నేను ఎంత బాధపడేవాడిని, కనుక తాను కూడా అంత బాధ ఉంటుంది అని తన బాధకు ఆ వర్కర్ బాధకు కొంతవరకు కంపేర్ చేసుకోవాలి. When we get sorrow, we suffer like this. And similarly, we must understand the నా worker తల్లి also నాకు ఎంత suffers. ప్రీతియో వాడి తల్లి కూడా వాడికి అంత ప్రీతి కదా. The way we love our mother, he also loves his mother. కనుక ఈ రకమైనటువంటి యొక్క విషయాన్ని చక్కగా మనం సమన్వయం చేసుకుంటూ రావాలి. We must put into practice this kind of intense feeling. మార్కెట్ లోపల కూడా మనకి ఎక్కువ ఇది కావాలని ఒక కాంపిటీషన్ లోపల అనవసరమైనటువంటి దీనిగా బయలుదేరి ప్రాబ్లమ్స్ అంతా స్టార్ట్ చేయకుండా We should not create gyrations in the market in order to get excess profit. కనుక ఈ విధమైన దాంట్లో మనం ధర్మాన్ని పాటించాలి. This is how we must put work in with dharma. శాంతము. The third is peace. ఈ శాంతం ఎట్లుండాలంటే ఎలాంటి పరిస్థితిలో కానీ మనసుని ఉద్రేకానికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. Whatever the work, we must never lose our balance and get ఈ angry. మేనేజర్ అరిచినప్పటికీ మేనేజర్ కోపడినప్పటికీ Even if the manager gets angry with you, ఇంకేమైనా లేబర్స్ అంతా కూడా కొన్ని విధమైనటువంటి ట్రబుల్స్ స్టార్ట్ చేసినప్పటికీ even if the workers create some trouble, శాంతంగా మంచిగా మాట్లాడి వారి సరైనటువంటి రీతిలో తీర్చడానికి తగిన కృషి చేయాలి. talk in a very peaceful, loving way.
వాడు కోప్పడి నీవు కోప్పడితే ప్లస్ 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 అవుతుంది, అది పెద్ద వారుగా తయారవుతుంది. If they are angry, you are angry, plus 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 becomes a war. కనుక మనం వాడి యాంగర్ ని మనం చల్లార్చాలంటే నీవు ప్రేమతో చల్లార్చాలి. The way they come with anger, your weapon should be నీవు one of శాంతంతో love. చల్లార్చాలి. You should suppress them with love. కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు శాంతాన్ని వహించు. For any work, you must approach with peace. శాంతం ఎంతో విలువైనటువంటి, It's a very valuable thing. ఇంకా దానికి ప్రేమ ఉంటుండాలి. Then we have love. ఈ ప్రేమ అందరితోనూ కూడా నువ్వు కలిసిమెలిసి తిరిగి We must mix with everybody and create the love with హలో everybody. బ్రదర్ 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 అనుకుంటున్నా, Call everybody as your brother. అందరినీ ఆ విధంగా ప్రేమతో నువ్వు సంభాషణ చేస్తే అందరికీ ఒక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. When you preach this brother love with them, then this becomes a brotherhood. దోషం జరిగినప్పుడు ఆ దోషాన్ని వాళ్ళు చూపించి ఇది తప్పుగా ఉంది, ఇది మంచిది కాదు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. If they have committed a mistake, you must point out their mistake but give it in a loving form. అంతేకాని ఒక తప్పు చేశారని వాడిపైన మనం ఎదురు తిరిగితే ఎప్పుడైనా మనము కూడా తప్పు చేయవచ్చు. But we should not immediately proceed against them if they have made a mistake. We can also make a mistake. ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. We must go through the medium of బాడీని love. చూడొద్దు, Not a question of warning. వర్క్ చూడొద్దు, Not with work. హార్ట్ చూడు. It is one with heart. ఎందుకంటే హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్. Because heart is inside, art is outside. కనుక అవుట్ సైడ్ నువ్వు చూస్తే అదంత ఆర్ట్గా అయిపోతుంది. ఇది హార్ట్ నుంచి రావాలి. If you see only the outside, you see the art. But look for the heart. ఇంకా తరువాత అహింస. The last is ahimsa. అహింస ఏమిటి? What is this ahimsa? ఇది ఎవరినైనా కొట్టకూడదు, తిట్టకూడదు, హింసించకూడదు, ఇది అహింస అనుకుంటున్నాం. Some people say that you should not beat somebody or strike somebody. ఇంకొన్ని బాధించడం హింస అనుకుంటున్నాం. You should not speak in a అహింస aggressive way. కాదు. That is not ahimsa. మన ఫ్యాక్టరీ నుంచి పోయేటువంటి పొల్యూషన్ వాటర్ The pollutants and effluents from our factory, that is ahimsa. ఇవన్నీ ఒక నదికో లేకపోతే ఒక ట్యాంక్కో చేర్చకుండా దానికి ప్రత్యేకమైనటువంటి ఒక బందోబస్తు చేయండి, ఇదే అహింస. You must treat these effluents to prevent pollution of the lake and the river. పబ్లిక్ ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగకుండా చూసుకోవాలి. We should not create any troubles for the public. ఈ వాటర్ పోయి అక్కడ చేరటం చేత అనేక మంది జబ్బులు రావచ్చు. If this effluent polluted goes and spoils the lake, so many people suffer. అరేంజ్మెంట్ చేస్తే ఇదే నీవు అహింసలో పాల్గొన్నవాడు. You must control your effluents and treat them properly. ఈ విధంగా మన వ్యాపారం అందుకొని ఎన్నో రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించి మన దేశానికి, సమాజానికి, ప్రజలకు ఎంతో మనం ఉన్నత స్థాయిని అభివృద్ధి చేయొచ్చు. In so many ways you have to serve the nation, serve the society and see that it comes up. నేను అనేటువంటి తత్వము ఒక సమాజంతో పోల్చుకోవాలి. The feeling of I must be put into the service of society. సమాజం లేకపోతే నేను లేను. If there is no society, there is no I. కనుక సమాజమే నా యొక్క లైఫ్ గా నీవు భావించాలి. You must think that society is your life. సొసైటీ అంటే దానికి ప్రత్యేకమైన ఒక రూపం లేదు. There is no specific form for society. చేరికనే సొసైటీ. Only when people join together, it becomes society. అనేక మంది చేరినప్పుడే అది ఒక సంఘంగా రూపొందుతుంది. When many people join together, it becomes a sangam. కనుక ఈ సత్సంగం అనేటువంటిది చాలా మీకు అవసరం. Satsang is the most important thing. కనుక సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. You must pay greatest importance to satsangam. మనసుకు ఏమాత్రం కూడా నువ్వు ఆవేశాలు రాకుండా చూసుకోవాలి. Never give any agitation to your mind. దానికి భగవత్ ప్రేమను మనం చాలా అభివృద్ధి చేసుకోవాలి. Only concentrate on the love for God. గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్. God is only your real friend. ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో ఫ్రెండ్స్ 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 అంటున్నాం. We always talk about modern age friends. ఊరికే ఫ్రెండ్స్ గా నటిస్తున్నారే కానీ ఇది ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్, నాట్ హార్ట్ ఫ్రెండ్స్. They may pretend to be friends, but they are only artificial friends. నీవేమైనా మంచి పొజిషన్ లో ఉంటున్నావా? Are you in a big position? పాకెట్ లో మంచిగా మనీ ఉందా? Have you got plenty of money in your pocket? హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హలో 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 వచ్చేసేసి Then you have hundreds of friends saying hello, hello, hello. నీవు రిటైర్ అయిపోతున్నా, After you retire, పొజిషన్ తగ్గిపోయింది, when your position comes down, ఖాళీ అయిపోయింది, when your pocket becomes గుడ్ బై empty, కూడా చెప్పరు. nobody even says goodbye. కనుక ఇలాంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు. These are మన not, కష్టములు ఎందు, మన బాధలు ఎందు, మన సుఖం నందు ఎదుర్కొని ఆదర్శంగా మనకు కొంచెం సహాయం చేసేటువంటి వారే నిజమైన ఫ్రెండ్. the real friends are those who stick to us in difficulties and always put to us all the రియల్ problems. ఫ్రెండ్ అంటే టూ బాడీస్ వన్ మైండ్. The real friend may have two bodies but only one mind. ట్యాంక్ లో వాటర్ ఉండినంత వరకు థౌసండ్స్ ఆఫ్ ఫ్రాగ్స్ అంతా వచ్చి చేరుతాయి. When there is water in the tank, there are thousands of frogs there. వాటర్ డ్రై అయితే ఒక్క ఫ్రాగ్ కూడా అక్కడ ఉండదు. When there is water inside, there is not even one frog there. గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. God is not like that. God always with you, in you, around you. You are also God.
God is always with you, in you, around you. ఈ మూడింటిని మీరు చక్కగా తెలుసుకోండి. These three You things. are not one person, but three. Bhagavan says you are not one person but three. The one you think you are, అదే నీ యొక్క బాడీ. The one you think you are. The one others think you are, అదే మైండ్. The one others think you are, that is the The mind. one you really are, అదే ఆత్మతత్వం. The one you really are, that is the Atma. ఆ మూడింటిని మనం తెలుసుకున్నప్పుడు ఎవరిని మనం బాధించాం. You don't have to worry or create problems if you understand this. కనుక ఈ ప్రేమను మీరు పెంచుకొని భగవత్ విశ్వాసం కావాలి. You must have faith in God for this. అది లేకపోతే మనం ఏమీ సాధించలేము. Without God, faith in God, you cannot achieve anything. కనుక ఆ యొక్క విశ్వాసంతో మీరు సమాజంలో చేరి, ఫ్యాక్టరీస్లో చేరి, ఇండస్ట్రీస్లో చేరి, ఆ ఇండస్ట్రీస్ కూడా చక్కని అభివృద్ధి గావించాలి. This faith you must employ in society, in industries, and through this develop the whole ముఖ్యంగా country. మీరు విద్యార్థులు ఈనాడు గుర్తించవలసినటువంటి గ్రాటిట్యూడ్ The ఉండాలి. most important thing you must understand is ఏ gratitude. కంపెనీలోనూ ఏ ఫ్యాక్టరీలో మీకు పని ఇస్తారు. Some company are giving you a work. ఆ పనికి ఇచ్చి ఈ పవిత్రమైన పనిలో నిన్ను ప్రవేశపెట్టినటువంటి ఆ మేనేజర్కు ఎప్పుడు మీరు థాంక్స్గా ఉండాలి. For having given you this work and put you on the right path, you must always express thanks to that manager. ఎలాంటి ట్రబుల్ వచ్చినప్పటికీ ఆ మేనేజర్కి మీరు కృతజ్ఞత చూపాలి. Even during the troubles, you must express your gratitude to that కృతజ్ఞత manager. లేకపోతే మనము మానవత్వమే కాదు. Without gratitude, you are no man. There's no manhood. అంతేకాకుండా ఈ కృతజ్ఞతని ఎక్కడ నేర్చుకోవాలి మీరు? How should you cultivate this gratitude? మొట్టమొదటి ఇంటిలో నేర్చుకోండి. First, cultivate it in the house. నీ తల్లికి నీ తండ్రికి మొట్టమొదటి నీవు గ్రాటిట్యూడ్ అందించాలి. Express your gratitude first to your parents. ఎందుకోసం అందించాలి వారికి? Why should you do it? నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్ట్. Entirely, all your blood, food, head, everything is given by parents. Even money is given by them. కనుక ఫస్ట్ గ్రాటిట్యూడ్ యువర్ పేరెంట్స్. Therefore, give the gratitude to your parents. తర్వాత నీకు ఒక పనిని ఇచ్చి నీ యొక్క జీవితానికి ఆదర్శంగా నిరూపించినటువంటి ఆ మేనేజర్కు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. For having put you on the creating a living for you, అభ్యసింపజేసినటువంటి గురువులకు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. then express the gratitude to your guru. ఈ గ్రాటిట్యూడ్ అనేటువంటి భావం నీలో ఉంటుందా ఉంటే నీవు నిజమైన మానవుడు అవుతావు. Then only you are a true man if you have got gratitude in your heart. కనుక నేను సాధ్యమైనంత వరకు కూడా ప్రేమతత్వాన్ని పెంచుకొని విశాలమైన భావాన్ని పెంచుకోవాలి. So cultivate this feeling of enlargement of love. ఎక్స్పాన్షన్ లవ్. Love must be an expanding one. అంతేగాని కంట్రాక్షన్ లవ్ ఈజ్ నారో మైండ్ తో మనం పోకూడదు. Never should we go towards the contracting narrow love. విశాలాన్ని పెంచుకోవాలి. We must always be expanding. నిజమైనటువంటి మానవత్వం. This is real manhood. కనుక ఈ మానవత్వాన్ని మనం పెంచుకుంటే అన్నింటినీ మనం సాధించవచ్చు. Once you cultivate this humanity, then you can achieve anything. కనుక మ్యాన్ మేనేజ్మెంట్ మీరు ముందు తెలుసుకోవాలి. Therefore, understand first man ఈ management. మనసుని ఎట్లా మనం మేనేజ్ చేయాలి? How to manage the mind. ఈ మనసు యొక్క తత్వాన్ని ఏ విధంగా మనం తిప్పాలి? How to turn the mind into the right path. మంచి భావాల లోపల మనం ఎట్లా ప్రవేశపెట్టాలి How to put it on the right path. అని కొంతవరకు విచారణ చేయాలి. You should think about అదే it. మీకు 5 చెప్పారు. For this I have told you 5 See things. no evil, see what is good. Bhagavan has said, see no evil, see what is good. Talk no evil, talk what is good. Talk no evil, talk what is good. Hear no evil, hear what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Think no evil, think what is Do good. no evil, do what is good. Do no evil, do what is good. ఇది మన యొక్క మానవత్వాన్ని చక్కగా అభివృద్ధిపరుస్తుంది. This really is the one characteristics of ఈనాటి humanity. విద్యార్థులు భవిష్యత్తు యొక్క నాయకులు, పౌరులు. This is for the future, this is the guidepost. ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్. These are the future leaders and pleaders. కనుక మీరు మంచిగా ఉండినప్పుడే ఫ్యూచర్ భారతదేశం యొక్క ఫ్యూచర్ చక్కగా ఉంటుంటాయి. Only if you are good, then the future of India is assured. చూడండి, ఎంతో మంది అనుభవం లేని వారు మీకు ఎంతో కాలాన్ని తీసుకొని మీకు చక్కగా బోధించారు. So many experienced people have given their time and have lectured to you. వాళ్ళకు ఒక నిమిషం కూడా ఒక దినం కూడా టైం ఉండదు. They don't have even a minute to spare. అలాంటి వారు ఎంతో ప్రేమతో వచ్చి మీకు బోధించారు. దీన్ని చక్కగా నిలబెట్టుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి. This they have given so much, you must understand that they have given it out of love. భగవద్గీతలో యోగక్షేమం మహామ్యం అన్నారు. Bhagavad Gita, it says Yogakshemam Mahamyam. యోగం అనగా ఏమిటి? మనకు తెలియనటువంటి విషయాలను మనం ఇతరుల ద్వారా సంపాదించుకోవటమే యోగం. What is yoga? What we don't know, it is to learn that. ఆ సంపాదించుకున్నటువంటి దాన్ని కాపాడుకోవటమే క్షేమం. If we protect what we have earned, that is Shema. యోగక్షేమం అనగా తెలియని దాన్ని సంపాదించుకోవాలి, సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవాలి. The Yogakshemam is to learn what we don't know and then to protect it. అప్పుడే మనం అన్నింటి యందు విజయాన్ని సాధిస్తాం. Only by then we can ఆ achieve భగవద్ everything. విశ్వాసం ఒకటి పక్కన ఉంటుంటే అన్ని మనకు విజయమే.
Once we have got faith in God, everything is victory. ధృతరాష్ట్రుడు మొట్టమొదట భగవద్గీతలో ప్రశ్నించాడు. Dhritarashtra and Bhagavad Gita asked the first question. ఓ విదుర, ఎవరికి విజయం కలుగుతుంది సంజయ అన్నాడు. O Sanjaya, for whom will there be victory? సంజయ్ పూర్వమే చెప్పాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువాని తిమ్మతి మామ. ఎక్కడ భగవంతుని విశ్వాసం ఉంటుంటారో అక్కడనే విజయం కలుగుతుందన్నాడు. Only where there is faith in God, there will be victory. కనుకనే పాండవులందరూ కూడా మొట్టమొదట కృష్ణుడు, ఫస్ట్ గాడ్. Pandavas have said that first is Next God to world. Krishna. Next is world. లాస్ట్ ఐ. Last is I. ఈ విధంగా పెట్టుకున్నాడు. మొదటి కృష్ణుడు, First take the రెండవది contrast. కర్తవ్యము, First on Krishna, then మూడవది duty. నా వ్యక్తిత్వం. The third is the individuality. అందువల్లే నిరంతరం కూడా వాడు కృష్ణుడిని అనుసరిస్తూ వచ్చారు. All these came together with Krishna. కౌరవులు అట్ట కాదు. The Kaurava are not like ఫస్ట్ that. ఐ, నెక్స్ట్ వర్డ్, లాస్ట్ గాడ్. They were in reverse order. First I, then last is then world, last is God. కనుక అన్ని లాస్ట్ అయిపోయినాయి. That is why everything was lost. ఫస్ట్ గాడ్, అదే ఆత్మవిశ్వాసం. First we must have God, that is God's faith. కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. Confidence in you and also confidence in God. This you must cultivate. ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్. Always cultivate faith. ఈ నమ్మకమే లేకపోతే ఏమీ మనం సాధించలేము. If you don't have this belief, then you cannot achieve మీరు anything. మెడ్రాస్ వచ్చారు,